మనకి మనస్సు స్థిరంగా నిలవదు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరంగా నిలవదు అనే విషయం బాబాగారికి ఎప్పుడో తెలుసు. ఎందుకు నిలవదు అన్నది మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం బాబాగారి హారతుల్లో ఉండనివ్వండి, లేదు ఇక్కడ బాబాగారి గుళ్ళో ఆయన ఎదురుగుండానే ఉండనివ్వండి, బాబాగారు ఎదురుగుండా ఇక్కడ దండం పెట్టుకుంటానే ఉంటాం. దండం పెట్టుకుంటూ గంట కొట్టేసి గబగబా 3 ప్రదక్షిణాలు చేసేసి ఈ లోపల మన మనస్సు అంతర్మనస్సు ఏం చేస్తుందంటే, ఇంటి దగ్గర ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, ఏ మేఘ సందేశమో లేకపోతే ఇల్లు ఇల్లాలో లేకపోతే ఎవరో వచ్చేస్తున్నారు, నువ్వు 3 ప్రదక్షిణాలు గబగబా చేసి ఇంటికి వెళ్ళిపో అనేది అంతర్మనస్సు వరకే మనల్ని గుద్దేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితి అది. అలాగే ఈ జేబులో ఉన్నది నువ్వు వెంటనే పలానా చోటుకు వచ్చాయి, అక్కడ నేను 1,00,000 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చాను, నువ్వు వచ్చాయి, చాలా బెనిఫిట్ చెప్పేస్తూ ఉంటుంది. వెంటనే దాని రిలేటెడ్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ సమాజం ఇలా మారిపోతుందని బాబాగారికి 100 సంవత్సరాల క్రితం తెలుసు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనమందరం బాబాగారి భక్తులు, లేదా భగవంతుడి భక్తులు, దుర్గమ్మ తల్లి భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తాం. ఇన్ని చేసినా సరే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తమ గతిని పొందలేని పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడికి దగ్గరికి చేరే పరిస్థితులు అయితే లేవు. అటువంటి సమయంలో మన మీద కరుణతోటి, జాలితోటి పాపం వీళ్ళందరూ ఏమైపోతారు, పరబ్రహ్మ నన్ను ఈ భూలోకంలోకి ఎందుకు పంపించారు అన్నది బాబాగారు ఒక కండిషన్ పెట్టుకుని మరి ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది. ఈ భూమి మీదకి రావడానికి సాక్షాత్తు పరబ్రహ్మ 33 కోట్ల మంది దేవతల్ని అక్కడ కూర్చోబెట్టి మీటింగ్ వేసి, నాయనా ఇప్పటి వరకు నేను 10 అవతారాలు తీసుకుని భూమి మీదకి వెళ్ళాను, కానీ దాంట్లో కొంతమంది రాక్షసుల్ని, కొంతమంది దుర్మార్గుల్ని, వీళ్ళని మాత్రమే నేను ఉద్ధరించగలిగాను, వాళ్ళని మాత్రమే లైన్లో పెట్టి మోక్షానికి మార్గం చూపించగలిగాను. కానీ ఈ 10 దశావతారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే కలియుగం ఉన్నదే, ఈ కలియుగం మాత్రం మామూలుది కాదు. ఇప్పుడు వచ్చిన మనం నడుస్తున్నది ఈ కలియుగం మామూలుది కాదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఆ 10 దశావతారాల్లోనూ ఎవరెవరైతే ఉన్నారో రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరి లక్షణాలు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. అందుచేత ఒక్క మనిషిని కనుక ఉద్ధరించాలి అంటే నేను ఎన్ని అవతారాలు తీసుకోవాలి? అందుకని ఇన్ని అవతారాలు తీసుకోవడం అవ్వదు. కాబట్టి భూమి మీదకి మీ 33 కోట్ల మంది దేవతల్లోనూ ఎవరు వెళ్ళి సమర్థతగా వీళ్ళందరినీ ఒక లైన్ మీదకి తీసుకొచ్చి వీళ్ళందరికీ మోక్ష మార్గం చూపించగలరు, ఆ సమర్థత ఎవరికి ఉంది అని అడిగితే ఎవ్వరు మాకు లేదంటే మాకు లేదనేసరి దేవతలు 33 కోట్ల మంది దేవతలు. అప్పుడు కాలపురుషుని కేకేసి, కాలపురుష దీనికి ఏంటి మార్గం అని అంటే అప్పుడు ఆయన చెప్పారు. చిత్రగుప్తుల వారు కేకేస్తే చిత్రగుప్తుల వారు లెక్క చూస్తే రామనామాన్ని అనంతంగా చేసేసి చిత్రగుప్తుల వారి లెక్కకు కూడా అందనంత, అంటే ఆయన కూడా లెక్క రాయలేకపోయారు. ఈ కంప్యూటర్లో ఇవన్నీ ఎందుకు పనికిరావు. ఆంజనేయ స్వామి చేసినంత రామనామం ఇప్పటికీ విశ్వాన్ని నిండిపోయి అది దాటిపోయి మహాశూన్యంలోకి వెళ్ళిపోయింది. అంటే పరబ్రహ్మను తాకేసింది వెళ్ళి. అందుచేత చిత్రగుప్తుల వారు కాలపురుషుడితో చెప్పారు, దీనికి ఒకే ఒక ఆయన సమర్థుడు, ఆయనే ఆంజనేయ స్వామి, ఆయన పిలవండి నన్ను. ఆయన మామూలుగా చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా వచ్చి అక్కడ కూర్చున్నాను. హనుమ, నువ్వు మాత్రమే భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరినీ ఒక లైన్లో పెట్టగలవు, అందుకని నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను. నిన్ను కాలపురుషుడికి అంటే అధికంగా, కాలపురుషుడి కంటే కూడా అధికంగా నీకు హక్కులు ఇవన్నీ ఇచ్చి, మంచి నాలో ఏమేమి శక్తులు ఉన్నాయో అవన్నీ నీకు ఇచ్చి నిన్ను భూమి మీదకి పంపిస్తున్నానని అంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఆయనతో కండిషన్ పెట్టారండి. ఎవరితోటి? ఈ విశ్వాన్ని సృజించిన పరబ్రహ్మతోటి కండిషన్ పెట్టారు ఆయన. స్వామి అంటే పరబ్రహ్మ అంటే ఎవరు? దత్తాత్రేయ స్వామితోటి కండిషన్ పెట్టారు. స్వామి, నేను దేహాత్మ భావంగా, దేహము అనే నేను రాముల వారి యొక్క దాసుణ్ణి, అంటే మీ దాసుణ్ణి, దేహాత్మ భావనతో మీ దాసుణ్ణి, కానీ విశ్వాత్మ భావనతో మాత్రం
మీరే నేను అయ్యుంటే అప్పుడు నేను భూమి మీదకి వెళ్ళి వీళ్ళందరినీ లైన్లో పెడతానని అన్నాను. అప్పుడు దత్తాత్రేయ స్వామి నాలో ఏ శక్తులు అయితే ఉన్నాయో, ఏ వైభవం అయితే ఉందో అదంతా నేను నీకు అనుగ్రహిస్తున్నాను, నువ్వు భూమి మీదకి వెళ్ళంటే అప్పుడు బాబా గారు సాయి అనే నామంతో నిన్ను భూమి మీదకి పంపిస్తున్నాను అని అన్నారు. సాయి అంటే మెలిక సా ఈ సాయి అనే దాంతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సాయి అంటే ఏంటంటే ఇంద్రియములను, అంటే ఇంద్రియములను శాంతింపచేయువాడు సాయి. ఇంద్రియములను శాంతింపచేయువాడు సాయి. కానీ ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు అవతారం తీసుకునేటప్పుడు మళ్ళీ మనం ఆయన కొలుచుకోవాలంటే ఈశ్వర రూపం ధరించాలి. కాబట్టి ఆకార రూపము ధరించిన ఈశ్వరుడే సాయి. ఆకార రూపం ధరించిన ఈశ్వరుడు అంటే ఈ నేత్రాలతోటి చూడడానికి వీలుగా ఉండేటటువంటి, ఈ ఇంద్రియములకి చూడడానికి వీలుగా ఉండేటటువంటి ఈశ్వరుడు అయి ఉండాలి. కాబట్టి ఆకార రూపం ధరించిన ఈశ్వరుడే సాయి. అందుకనే మనం హారతుల్లోకి వెళ్ళేసరికి నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. నమామి ఈశ్వరం, ఈశ్వరుడి యొక్క ఆయన అంశ చేత జన్మించాడు కాబట్టి ఆంజనేయ స్వామి నమామి ఈశ్వరం, అటువంటి అంశతోటి జన్మించిన ఓ సద్గురు సాయినాథ నీకు నమస్కారం. నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. అది మన హారతుల యొక్క విశిష్టత. అలాగే హారతుల్ని ఎందుకు ఆయన పెట్టవలసి వచ్చిందంటే మనందరికీ వీళ్ళందరూ దారి తప్పి పొద్దున్న లేచిన కాడి నుంచి 4 జాముల కాలంలోనూ కూడా వీళ్ళకి కాలక్షేపానికి సంబంధించి జేబులో ఒకటి, ఇంట్లో ఒకటి, కారులో ఒకటి, సినిమా హాల్లో ఒకటి అన్నీ అరేంజ్ చేస్తాడు కాలపురుషుడు. అందుకని ఆయన నుంచి తప్పించడానికి బాబాగారు ఏం చేస్తారంటే, ఒరే నువ్వు తప్పుకోలేవు. ఎందుకు తప్పుకోలేవు అంటే ఏసీ సినిమా హాల్లోకి నువ్వు లోపలికంటూ వెళ్ళాలే కానీ ఏ మూలని ఏ కుర్చీలో కూర్చున్నా సరే నీకు ఏసీ తగిలి తీరుతుంది. అలాగా ఈ భూప్రపంచంలో నువ్వు ఏ మూలకి వెళ్ళిపో, అక్కడ నీకు సెల్లో ఒక టీవీనో ఒక ఇంకోటో ఏదో ఎదురైపోద్ది. అంటే నీ మనస్సునే ససేమిరా భక్తి మీద కానీ భగవంతుడి మీద కానీ ఎవ్వరి మీద కూడా నిలబడనివ్వకుండా ఉండేలాంటి సమాజంలో నువ్వు 100 సంవత్సరాలు పోయిన తర్వాత బ్రతుకుతావు. కాబట్టి దానికి నేను ఒక్క రెమెడీ చెప్తాను. ఆ రెమెడీని నువ్వు ఫాలో అయిపోయావు అనుకో, ఖచ్చితంగా నువ్వు నా దగ్గరికి చేరుకోగలవు. నేను పరబ్రహ్మకి ఒక వాగ్దానం చేశాను, నాకు మీరు అప్పచెప్పిన ప్రతి పైసాని లెక్కకి మీకు అప్పచెప్పి తీరుతానని భూమి మీదకి వచ్చాను. కాబట్టి అత్యంత సులువుగా భగవంతుడిని చేరుకునే మార్గం, మోక్షాన్ని పొందే మార్గం బాబాగారు ఉపాసనా విధానంలో పెట్టారు. ఆ ఉపాసనా విధానమే బాబావారి హారతులు. ఆ హారతులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం రకరకాల కోరికలతో ముందుగా గొంగళి పురుగు దశలో ఉంటాం. బాబాగారు అంటే మీకు ఏమన్నా తెలుసా అని ఎవరన్నా అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ ఊరు మొత్తం బల్లిపాడు, ఇదేంటండి తాడిపూడి అనే ఈ గ్రామంలో మొత్తం జనాభా దగ్గరగా ఒక 15,000 అనుకుందాం. ఓ 15,000 జనాభా అనుకుందాం. 15,000 జనాభాలో బాబాగారి దగ్గరికి నేను ఒక్కసారి వెళ్ళాలి, ఆయన దర్శించుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని అనుకోవడానికి ఒక 1000 మంది తయారయ్యారు అనుకుందాం. ఆ 1000 మందిలో ఇంటి దగ్గర ఏమండి నేను సీరియల్ విడిచిపెట్టి రాను అని ఆవిడ, ఏమే నేను ఇవాళ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ మంచి కాంట్రాక్ట్ ఉంది నాకు ఆయన, ఇలాగా మొత్తం దాంట్లోంచి ఒక 900 మంది డ్రాప్ అయిపోయారు మొత్తం. ఎందుకంటే ఆయన పని ఆయన చేసాడు, కాలపురుషుడు చేసేస్తే మొత్తం డ్రాప్డ్. ఇంకా 100 మందే మిగిలారు. ఆ 100 మంది మాత్రమే ఇక్కడికి రాగలిగారు. ఈ రాగలిగిన వాళ్ళని బాబాగారు ఏం చేశారంటే, మనకి కూడా గొంగళి పురుగుకి ఒంటి మీద ఎలాగైతే నూగు ఉంటుందో ఆ నూగు పక్కనున్న వాడికి ఎవరికైనా కొంచెం రాసుకుంటే ఆటోమేటిక్గా దురద పడతారు. అలాగే మనం ఈ గేటు దాటి బాబాగారి గేటు దాటి బయటికి వెళ్ళామా ఇంకో గొంగళి పురుగు వచ్చి మనల్ని రాసుకుంటుంది. ఆ రాసుకున్న వెంటనే వాడి దురద మనకు అంటుకుంటుంది. కాబట్టి దీన్ని మళ్ళీ అంటుకోకుండా చేయడానికి బాబాగారు ఏం చేశారంటే, ఈ అంటుకునే అన్ని కోరికలు
కోరికలు అంటే ఏం లేదండి, నాకు కాస్త మేడ కావాలి, ఒక సైట్ కావాలి, ఒక కేజీ బంగారం కావాలి, ఒక కారు కావాలి, ఏసీ కావాలి, ఫ్లాట్ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టుకు ఆకులు చిగురులు ఎలా వస్తూ ఉంటాయో దీనికి ఎండింగ్ ఉండదు ఈ కోరికలకి. అలాగే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గొంగళి పురుగు నెమ్మదిగా బాబాగారి దగ్గరికి ప్రతిరోజు వచ్చి తిరుగుతుంది అనుకోండి. ఆ ప్రతిరోజు తిరిగేటప్పుడు 41 రోజులు తిరగాలి. అది 41 రోజులు గొంగళి పురుగు కనుక బాబాగారి చుట్టూరు తిరిగితే గొంగళి పురుగుకి 41 రోజులు గూడు కట్టుకుని తనలో తాను ఏంటి, ఇన్నాళ్ళు నేను ఈ చెట్టుని నా తల్లికి ఆశ్రయం ఇచ్చి నా జన్మకి కారణమైన ఈ చెట్టుని మొత్తం నేను దుంపనాశనం చేసానా ఏంటి, ఆకు పువ్వు పిండి అన్నీ తినేసానా, ఆఖరికి చెట్టు మోడిదైపోయిందా, ఎంత దుర్మార్గం చేశాను అని పశ్చాత్తాపంతో అది 41 రోజులు కుమిలిపోద్ది పశ్చాత్తాపంతో. ఆ పశ్చాత్తాపంతో కుమిలిపోయిన తర్వాత అదే గొంగళి పురుగు లోక కళ్యాణార్థం ఈ చెట్టుకే ఉపయోగకరంగా ఉండేలాగా మంచి సీతాకోక చిలుక కింద బయటకు వచ్చి వెంటనే ఆ పువ్వుల మీద వాలి ఈ చెట్టు యొక్క వంశాన్ని, ఈ చెట్టు యొక్క విత్తనాల్ని అక్కడక్కడ జల్లుతూ ఈ చెట్టు గొప్పతనాన్ని 10 మందికి చెప్తారు. అదే మన మైనంపాటి భాస్కర్ గారు చిన్నప్పటి నుంచి చేసింది. అలాగా మనం కూడా బాబాగారి చుట్టూరా కనుక హారతులు అనే పేరు మీద ఈ గొంగళి పురుగు వెళ్ళి ఆయన చుట్టూరా తిరగండి 41 రోజులు. ఏం జరుగుద్దో మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు. మళ్ళీ ఇంకొకటి ఎవడో వచ్చి పని కట్టుకుని చెప్పవసరం లేదు. అది బాబాగారి హారతి. అలాంటి బాబాగారి హారతుల్ని ఆయన 4 జాముల్లో పెట్టారు. 4 జాముల్లోనే ఎందుకు పెట్టాలి అని అంటే, ఒక పుణ్యకార్యం చేస్తే కొంత మాత్రమే పుణ్యం వస్తుంది. మళ్ళీ ఆ పుణ్యాన్ని నువ్వు ఎవరితోటైనా వెళ్ళి బయటికి వెళ్ళి 4 బూత్ మాటలు మాట్లాడు, 4 సినిమాలు, ఆ చండాలమైన సినిమాలు చూసావనుకో, ఈ పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది. అందుకని బాబాగారు ఏం చేశారంటే, బాబు ఈ హారతుల్ని నేను మీకు ఎలా అరేంజ్ చేశానంటే అనంతమైన పుణ్యంలాగా నీకు సంక్రమించేలాగా చేస్తాను. ఎందుకు అనంతమైన పుణ్యం అంటే మనం ప్రతిరోజు పాపాలు చేస్తానే ఉంటాం కాబట్టి. అందుకని దానికి 4 జాములు. ఆ 4 జాములు ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక జాము, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఒక జాము, సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు ఒక జాము, 12 నుంచి తెల్లారి 6 అయ్యేసరికి ఒక జాము. 4 జాములు. ఈ 4 జాముల్లో 2 విశిష్టమైన కాలాలు ఉన్నాయి. ఆ 2 విశిష్టమైన కాలాలు ఏంటంటే, ఒకటి బ్రహ్మ ముహూర్త కాలం. ఈ రోజుని బ్రహ్మ ముహూర్త కాలంలో నేను లేచాను, నేను భగవంతుని తలుచుకుని ఆయనకు పూజ చేశాను, నేను భగవంతుని ఆరాధించాను త్రికరణ శుద్ధిగా అని అన్నవాళ్లలో నాతో సహా ఎవరూ లేవు. బ్రహ్మ ముహూర్త కాలం అంటే అటువంటిది. అటువంటి బ్రహ్మ ముహూర్త కాలంలో మనల్ని లేపడానికి ఆ టైంలో చేసిన పూజకి ఎంత ఫలితం ఉంటుందంటే, వేదాన్ని చదువుకునే బ్రహ్మచారులైన 2 పిల్లలకి నువ్వు కష్టపడి ఎండలో చెమటోడ్చి పొలం దున్ని అలా కష్టపడి ఒక 2 వటువులు అంటే వేదం నేర్చుకుంటున్న బ్రహ్మచారులు, అలాంటి బ్రహ్మచారులకు గనక నువ్వు ఇసుక్కోకుండా కసురుకోకుండా మధ్యాహ్నం కనుక భోజనం పెడితే, సంవత్సరం పాటు ఆడికి భోజనం పెడితే వాళ్ళిద్దరికీనే అక్కడ మనకి లెక్కకి వెళ్ళినప్పుడు అమెరికా వెళ్తే నాకు డాలర్స్లో డబ్బులు కావాలంటాడు, కానీ మన రూపాయలు ఇస్తే చల్లదు. అలాగే మనం ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బు ఉంటుంది. ఆ డబ్బుకి లెక్క అడుగుతారు. ఆ లెక్కలో ఏంటి ఎంత, ఈ అకౌంట్లో ఎంత ఉందని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ మన ఇక్కడ పనిచేసినవి అన్నీ కుదరవు. దానికి అక్కడ ఆయన చిత్రగుప్తుల వారి పట్టీలో ఒక లెక్క ఉంటుంది అనమాట. అప్పుడు ఆ లెక్క జాగ్రత్తగా ఆయన చూసి, స్వామి ఈయన అకౌంట్లో ఒక 100 రూపాయలు మాత్రమే ఉంది అని అంటే, వీడిని తీసుకెళ్ళి 4వ గేట్ల నుంచి లోపల పడేయండి, అదే అక్కడ నూనె మరుగుతూ ఉంటుంది కదా దాంట్లో పడేయండి అంటారు. ఆ 100 రూపాయలకు మాత్రం కొంచెం సేపు ఏసీలో కూర్చోబెట్టండి అని చెప్తారు. అలా అయిపోద్ది. అందుకని ఆ పరిస్థితి రాకుండా బాబాగారు ఏం చేశారంటే, ఈ 2 బ్రాహ్మణులకి పెట్టే సంవత్సరం పాటు కష్టపడి పెడితే వచ్చే 2 రూపాయల ఆధ్యాత్మిక ధనానికి బాబాగారి హారతుల్లో కనుక నువ్వు నుంచుని పాట రాకపోని హారతి పాట నాకు పాడడం రాలేదని అనుకోకు. నీ కాలాన్ని కరెక్ట్గా 24 నిమిషాలు, కాకడ హారతిని మీరు సరిగ్గా చూస్తే కాకడ హారతి 24 నిమిషాలు ఉంటుంది.
ఆ 24 నిమిషాలు కనుక నువ్వు త్రికరణ శుద్ధిగా ఆయన కాలి బొట్టన వేలు దగ్గర నుంచి పైకి చూస్తూ శిరస్సు దగ్గరికి అంగుళం అంగుళం అలా చూసుకుంటూ వెళితే 24 నిమిషాలు అయిపోద్ది. నువ్వు పాట పాడవసరం లేదు, ఎందుకంటే అది మరాఠీలో ఉంది. బాబాయ్ నాకు అది రాదు, నాలుగు తిరగదు, ఎందుకంటే మనకి సినిమా పాటలు చెత్త పాటలన్నీ నాలుగు తిరుగుతాయేమో కానీ సత్యమరా భగవంతుడి పాటలు మాత్రం నాలుగు తిరగవు. అప్పుడు సపోజ్ మన చాగంటి కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు, జటాట వీగల జ్వల ప్రవాహ భావితస్థలే గలేవలం విలంబితం అన్నారు అనుకోండి, మనకి ఇక్కడ ఏమవుతుంది? అది కాదు. అది కాకుండా మనం ఇంటి దగ్గర మామూలుగానే పిల్లలతో సహా ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఎవరైనా సరే నేను చచ్చానురా బాబు లేకపోతే కెవ్వు కేకో ఈ అమ్మంటే అంటాం, ఎందుకంటే ఈ నోరు దీనికి అలవాటు పడిపోయింది. మాంస ముక్కలు తినడానికి చేపలు తినడానికి వీటికి అలవాటు పడిపోయింది, వీటికి అలవాటు పడిపోయింది. అందుకని బాబా గారు వీళ్ళు ఉద్ధరించబడాలి అంటే ఖచ్చితంగా ప్రభాత సమయం ఆ బ్రహ్మముహూర్త కాలంలో వీళ్ళు కనుక నా హారతులు నుంచుంటే చాలు, ఒక్కసారి ప్రభాత హారతి విని ఆ కాలి బొట్టన వేలు దగ్గర నుంచి పైకి ఆయన కట్టుకున్న షల్లా వరకు కనుక మనం ఆయన్ని నిజంగా చూడగలిగితే ఎందుకు వింటూ అంటే ఆయన రాగంలోనే మన రోగాన్ని తగ్గించి శక్తిని పెట్టేశారు. ఆ రాగంలో ఉంది, దాని పేరు భూపాల రాగం. ఇప్పుడు దాంట్లో ఉన్నది. నిజంగా మీరు కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ పాటగా నేర్చుకున్నారనుకోండి, మీకు మీరుగానే పాడేటప్పుడు ఏం జరుగుతుందో మీ శరీరంలో, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన రామ్దేవ్ బాబా గారు చెప్పినట్టు ఊరికే కడుపు లోపలికి వెనక్కి అక్కడ ఏం జరుగుతుందో అదే ఇక్కడ జరుగుద్ది. కానీ అంత హడావిడిగా జరగదు, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పొద్దుటే కాకడార్పు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, జోడునియా కరాచరణి ఠేవిలా మాథా పరిసావి వినంతి మాజీ పండరీనాథ అని అనేసరికి ఈ పొట్ట లోపలికి వెళ్ళి వీపును అంటుకుని మళ్ళీ ఎదరికి వస్తుంది. ఈ లోపల జరిగేది ఏంటంటే మనకు ఇప్పుడు సెల్లల్లోనూ టీవీల్లోనూ యోగా కేంద్రాల్లోనూ చెప్పేది ఉందే, పూరకం కుంభకం రేచకం అని చెప్తున్నారు కదా, ఇవన్నీ అది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది జరిగిందో ఆటోమేటిక్గా వీడు ఆరోగ్యవంతుడైపోతాడు. ఆరోగ్యవంతుడు ఎప్పుడయ్యాడో బద్ధకం ఉండదు. అందుకనే పొద్దున్నే ఎప్పుడు బాబా గారి హారతికి నుంచున్నాడో ఆడి యొక్క ఆరోగ్యం చక్కగా ఉండి వెంటనే బయటికి వెళ్తాడు, మంచి ఆలోచనలతోటి ఇవాళ నేను పొలంలోకి వెళ్ళి ఖచ్చితంగా పని చేసుకోవాలి, పని చేస్తాడు, ఫలితాన్ని పొందుతాడు. అది ఒక విశిష్టత. రెండోది మనకి దాంట్లోనే హారతిలోనే ఒక వ్యాయామం పెట్టేశారు బాబా గారు. అది ఏంట్రా అంటే జోడోనియా కరాచరణి, రెండు చేతులు, కరా చరణి, చరణములు అంటే కాళ్ళు, కరములు అంటే చేతులు. జోడూనియా కరాచరణి ఠేవిలా మాథ, ఈ మాథ అంటే నుదురు, ఈ నుదురుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నారు? ఠేవిలా మాథ, ఆయన పాదాల మీద వంచమన్నారు. అప్పటికి ఏమైంది? రెండు చేతులు దగ్గరికి పెట్టాము, రెండు కాళ్ళు దగ్గరికి పెట్టాము, ఈ మాథ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టాము, అంటే నడుము వంచుతున్నాం. అహంకారాన్ని ఆయన పాదాల మీద పెట్టేశాం. ఎప్పుడైతే అహంకారం ఆయన పాదాల మీదకి వెళ్ళిపోయిందో నీలో ఇంకేమీ ఉండదు. ఆ ఏమీ ఉండని స్థితికి తీసుకెళ్ళి బాబాగారు నెమ్మదిగా అలవాటు చేస్తారు. అందుకనే ఒక్క రోజులో వచ్చేసేది కాదు ఇది. ఒక్క రోజులో గొంగుళిపురం సీతాకోక చిలక అయిపోదాం. 41 రోజులు మనం బాబాగారి చుట్టూరా ప్రదక్షిణాలు, అంటే హారతికి రావాలి. ఒక్క హారతికి కాదు, 4 హారతలకి. ఒక హారతికి నుంచుంటే బాబాగారి ఆధ్యాత్మిక ధనం అక్కడ చిత్రగుప్తుల వారు రాసే లెక్క ఎంతో తెలుసా అండి? ఒక్క హారతికి కనుక త్రికరణ శుద్ధిగా, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు అనుకుంటున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, శరీరం ఈ 3 కూడా అదే ఏకలైన్ మీద ఉండాలి. అప్పుడు మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది. అలాగే ఈ 3 ఒక లైన్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనం బాబాగారిని కరెక్ట్గా త్రికరణ శుద్ధిగా హారతిని సమర్పించినట్టు. అలా నుంచున్నప్పుడు దాని ఖరీదు ఆధ్యాత్మిక విలువ చిత్రగుప్తుల వారి చిట్టాలో 25 లక్షలు. 25 లక్షలు. 2 బ్రాహ్మణులకి, వేద పండితులకి, బ్రహ్మచారులకి మనం సంవత్సరం పాటు పెడితే 2 రూపాయలు ఎక్కడ? ఒక్క హారతికి త్రికరణ శుద్ధిగా అలా నుంచున్నందుకు మనం అలా చేస్తే 25 లక్షలు ఎక్కడ? ఈ లోపల మనం బయటికి వెళ్ళి తెలుసో తెలియక, అందుకనే బాబాగారి హారతిలో ఉంటుందండి, असो नसो भावालो तुझी आठाया. असो नसो, తెలుసో తెలియకో
అది తెలుసో తెలియకో నేను బయటికి వెళ్ళి మళ్ళీ పులు వేసుకున్నాను అనుకో బాబా, అవన్నీ నువ్వే తీసేయాలి. అది మళ్ళీ అక్కడ. కాబట్టి ఈ హారతులకు కనుక మనం 41 రోజులు బాబా గారికి 4 జాముల్లోనూ కనుక అటెండ్ అయితే 4 పాతికలు, ₹1,00,00,000. ₹1,00,00,000 నువ్వు ఎన్నాళ్ళు ఆధ్యాత్మిక ధనాన్ని ఎన్ని దానాలు చేసి, ఎన్ని ఫలాలు పంచిపెట్టి, ఎన్ని అన్నదానాలు చేసి సంపాదించగలం? చేయలేం. అందులో ఈ రోజుల్లో అది కుదరదు. కాబట్టి బాబా గారు హారతులు అనే ఉపాసన ద్వారా మనల్ని అందరినీ ఉద్ధరించడానికి అలా పెట్టారు. రెండులో ముందు కాకడ హారతిలో జరిగేది ఏంటంటే, కాకడ హారతి అంతా కూడా బాబా గారు అడుగో పాండురంగడు, ఆయన కొలువు, సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారు అక్కడ నుంచున్నారు, ఆయన కొలువు. అంటే హారతులను వివరంగా చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు అరగంట టైమే ఉంది కాబట్టి ఈ అరగంటలోనూ చూచాయిగా ఎంతవరకు చెప్పుకోగలం అంతవరకు చెప్పుకున్నాం. అలాగా ఆయన కొలు, పాండురంగను కొలు అంటూ ఈ హారతి అంతా ఇలా వెళ్తుంది. అంటే మనం అప్పుడు బాబా గారి దగ్గరికి వచ్చిన చిన్నపిల్లలతోటి సమానం. కాకడ హారతికి చిన్నపిల్లలకి అడుగో దేవుడని అమ్మ నాన్న చెప్పి దండం పెట్టని ఎలా చెప్తాదో, బాబా గారి హారతిలో కూడా ఈ పాటలన్నీ కూడా ఈ అభంగాలు అడుగో పాండురంగడని చెప్తూ మనల్ని ఆయనకి దండం పెట్టేలా చేస్తాయి. చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బాబా గారు, ఒరే మీరు అందరూ పిల్లలు, మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి నేనే పాండురంగడిగా వచ్చానని చెప్పడమే रहमान जरूर अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो నన్ను బాగా చూసుకో బాబా బచ్చా నేను చిన్నపిల్లోడిని అందుకని నన్ను నువ్వే చూసుకోవాలి తర్వాత ఖాళీ జమానా మైనే గమాయా ఈ మొత్తం ప్రపంచంలో నేను చెయ్యని చెత్త పని లేదు అన్ని ఖాళీగా ఏదో పని చేసేస్తున్నాను కానీ నిన్ను చేరుకోవడానికి చూడట్లేదు కాబట్టి నాకు ఇదంతా అబద్ధం అని తెలిసిపోతుంది ఈ జమానా అంతా జూట్ హై ఇదంతా అబద్ధం తెలుస్తుంది కానీ నేను దాటలేకపోతున్నాను నువ్వే దాటించు అప్పుడు బాబా గారు ఏమంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ని కాకడ హారతిలో ఆఖరి పాట ఉంటుంది తుజికాయ దేవు సావల్య మిఖాయాంతర్యో అది అయిపోయిన తర్వాత శ్రీ సద్గురు బాబా సాయి శ్రీ సద్గురు బాబా సాయి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి నిన్ను ఆశ్రయించను తప్పించి తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి ఈ భూతలం మీద నిన్ను ఆశ్రయించడం తప్పించి ఇంకొక మార్గం లేనే లేదని ఆఖరి పాటలో పెడతారు తూ శాంతి క్షమేచా మేరు నువ్వు ఎలాంటి వాడవట శాంతికి క్షమించడానికి మేరు పర్వతం అంతటి వాడివి తూ శాంతి క్షమేచా మేరు మీ పాపి పతిత ధీమంతా మళ్ళీ నేను మామూలుని కాదు రోజుకి కొన్ని వందల కోట్ల పాపాలు చేస్తున్నాను మీ పాపి పతిత ధీమంతా తారణే మలా గురునాథ జడకరి స్వామి నన్ను తారణే దాటించు దేన్ని దాటించాలి సస్యమిరా నేను ఈ సంసార సాగరంలో ఇన్ని తప్పులు చేస్తూ నిన్ను చేరుకోవడానికి నాకు శక్తి సరిపోవట్లేదు కాబట్టి ఈ సంసారం అనే సముద్రాన్ని తారణే మలా గురునాథ జడకరి ఈ జడకరి ఈ సముద్రాన్ని నువ్వే దాటించాలి అని మనం బాబాగారి కాకడ హారతిలో అంత రిక్వెస్ట్ చేసుకుంటాం బాబాగారు ఆ ఆఖరి పాటతోటి అలా చేస్తారు పైగా బాబాగారి నైవేద్యాల్లో పొద్దున్న మనం ఏం తినాలి మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి రాత్రి ఏం తినాలి కూడా ఫుడ్లు కూడా చెప్పేశారు మనం అలా చేయట్లేదు అనుకోండి ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత నుంచి పొద్దున్నకి మనకి కఫదోషం వాతదోషం పిత్తదోషం ఈ 3 ప్రకోపిస్తూ ఉంటాయి ప్రకోపించి పొద్దునకి అందుకనే ముఖం కడుకునేటప్పుడు చాలామంది కాండ్రించి ఉమ్ములు వస్తూ ఉంటారు అదంతా ఏంటంటే ఈ 3 ఆటల దోషాల తాలూకా బయటికి రావడానికి ఈ బయటకు వచ్చే పనే కాకడ హారతి మీరు పాడేసరికి దగ్గరగా అదంతా ఒక చోటకి పేరుకుపోద్ది ఈ కాకడ హారతిలో ఉన్న ఆ రాగంలో పెట్టేశారు బాబాగారు ఆరోగ్యాన్ని ఇదంతా ఏమవుతుందంటే ఒక చోట పేరుకుపోద్ది ఆఖరిని మీరు బాబాగారికి ఇంత గిన్నెతోటి నైవేద్యం పెడతారు దాంట్లో ఏం పెడతారు మంచి స్వచ్ఛమైన ఆవు వెన్నపూస అలాగే మంచి పటిక బెల్లం పొడి కలిపి పెడతారు
ఎప్పుడైతే ఈ పేగులన్నీ ఈ హారతి పాడేసరికి శుద్ధంగా మంచి అప్పుడే ఎల్లేసినట్టు ఉంటాయో, ఈ పేగులు క్లియర్ అయిపోయిన తర్వాత ఈడు మళ్ళీ ఆ రోజున ఏమి తిన్నా సరే శుభ్రంగా ఆరోగ్యంగా అరిగిపోయి చక్కగా ఉండేలాగా దాని మీద ఒక పూత పుయ్యాలి. అంటే ఎల్లేసాం మనం ఇప్పుడు ఏ పెడతాం కదా పుట్టి, ఆ పుట్టి పెట్టి దాని మీద పెయింట్ వేస్తే అందంగా కనపడుతుంది. అలాగే అప్పుడు బాబాగారి వెన్నపూస నైవేద్యం మనం తీసుకుంటే అది కడుపులోకి వెళ్ళి జీర్ణ వ్యవస్థ అంతటికి అలుముకుంటుంది. ఇంకా ఆ రోజుని ఏమి తిన్నామండి, మసాలాలు తిన్నామండి, మాంస ముక్కలు తిన్నామండి, ఏమీ చేయదు. అది అక్కడ ఆయన ఆరోగ్య సూత్రం పెట్టింది. అలాగా కాకడ హారతి ప్రసాదంలో అంత విశిష్టత ఉంది. రెండోది మధ్యాహ్నం హారతి భోజనాన్ని మనల్ని ఎప్పుడు చేసామంటారంటే బాబాగారు కాకడ హారతినేమో నైవేద్యాన్ని హారతి అయిపోయిన తర్వాత తింటారు. మీకు నైవేద్యం పెట్టే పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి. కాకడ హారతిలో నైవేద్యాన్ని హారతి అయిపోయిన తర్వాత నైవేద్యం చూపిస్తారు. మధ్యాహ్నం హారతి అలా కాదండి. మనం మధ్యాహ్న హారతిని చేసే ముందుగానే మనల్ని భోజనం చేసేయమంటారు బాబాగారు. వాడాలోకి వెళ్ళి నువ్వు భోజనం చేసిరా, అప్పుడే నేను హారతి చేస్తానంటారు ఒక భక్తుడితోటి. ఎందుకంటారంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 10 గంటల సమయానికి భోజనం చేసేయాలి. ఆ చేసేసిన వాడు ఆ రోజంతా మంచి కష్టపడి పనిచేస్తాడు. అది బాబాగారు చెప్పింది. అందుకని మధ్యాహ్నం శుభ్రంగా సంపూర్ణమైన భోజనం చేయమంటారు. అక్కడ ఇంత తినమన్నారు, సంపూర్ణం అన్ని కూరలు వేసుకుని అన్నీ వేసుకుని తినమంటారు. అది మధ్యాహ్నం హారతి యొక్క విశిష్టత. ఇంకా సంధ్యాహారతికి వచ్చేసరికి మళ్ళీ హారతి అయిపోయిన తర్వాత నైవేద్యం పెడతారు. అప్పుడు చిన్నగా అల్పాహారం తీసుకోమంటారు. కొద్ది మాత్రమే ఏదైనా అల్పాహారం తీసుకోమంటారు. ఎందుకంటే పని చేసి వస్తాడు కాబట్టి వచ్చి రాగానే ఆ పని చేసిన పేగులు అవన్నీ ఖాళీగా ఉండిపోయి లోడ్ ఎక్కువ పడితే మళ్ళీ అజీర్తి వస్తుందని కొంచెం అల్పాహారం తీసుకోమంటారు. బాబాగారికి కూడా అక్కడ పిత్తల అనే అల్పాహారాన్ని పెడతారు. దాంతోపాటు చిన్న స్నాక్స్ పెడతారు సాయంత్రం కూడా. అది ఎప్పుడు పెడతారు? సరిగ్గా హారతి అయిన తర్వాత పెడతారు. మళ్ళీ రాత్రి హారతికి వెంటనే 7 గంటలు 8 గంటల మధ్యలో భోజనం చేసేయమంటారు బాబాగారు. ఎందుకంటే 7-8 గంటల టైంలో భోజనం చేసేస్తే వాడికి పడుకునే టయానికి ఇదంతా అరిగిపోయి సుఖమైన నిద్ర పడతారు. అది బాబాగారి హారతిలో ఉన్నది. సంధ్యా సమయాన్ని మళ్ళీ బాబాగారు ప్రదోష సమయాన్ని మన హారతి పెట్టారు. ప్రదోష సమయం యొక్క విశిష్టత ఇక్కడ గురుచరిత్ర చదివిన ఎవరికైనా తెలుసు. ఎందుకంటే ప్రదోష సమయంలో కనుక పూజ చేస్తే, ఈశ్వరుడికే కాదు ఏ భగవంతుడికైనా సరే పూజ చేస్తే, ఆ పూజ కనుక త్రికరణ శుద్ధిగా ఉంటే ఎందుకు పనికిరాని ఒక గొల్ల వనిత శ్రీకృష్ణుడికి తల్లి అయిపోయింది, యశోదామాత. అంటే ప్రదోష సమయంలో చేసే పూజకి ఎంత విలువ ఉన్నది అన్నది మనకు చెప్పడానికి బాబాగారు కరెక్ట్గా సంధ్యా సమయంలో సంధ్యాహారతి ఇప్పిస్తారు. ఈ సంధ్యాహారతే మనం ప్రతి గురువారం నాడు మనం గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా సంధ్యాహారతి. ఆ హారతి పాటకు కూడా ఎంత విలువ ఇచ్చారంటే, నువ్వు ఎక్కడో కష్టంలో ఉన్న నానా చందోర్కర్ కూతురు మైనతాయి, అక్కడ ఊళ్ళో డాక్టర్ లేడు, 2 రోజుల నుంచి డెలివరీ అవ్వట్లేదు, నొప్పులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఇక్కడ ఒక సాధువు నేను అటేపు వెళ్తున్నానని అంటే, ఈ విభూదిని ఈ హారతి పాట తీసుకెళ్ళి అక్కడ ఇవ్వు, హారతి పాట పాడేసి ఆ విభూది నీళ్ళు కలిపి ఇవ్వు అని అన్నారు. ఆ విభూది హారతి పాట ఇచ్చారు. ఏంటో ఆ హారతి పాట? మాధవరావు ఆట్కర్ రాసిన ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ. ఈ జీవుడికి సౌఖ్యాన్ని దానం చేయగలిగిన మహానుభావుడు మహాత్ముడు ఎవరంటే బాబాగారే. సౌఖ్యదాతార జీవ. అది ఆవిడ వెంటనే ఆ నానా చంద్రకర్ గారు ఆ విభూతిని దాంట్లో కలిపి హారతి పాట పాడి ఆవిడకి ఇస్తారు, డెలివరీ అయిపోద్ది. అంటే బాబాగారి హారతి పాటకి ఎంత విలువ ఉన్నదంటే, నువ్వు ఎంత పెద్ద అనారోగ్యంలో ఉండు, ఎంత కష్టంలోనైనా ఉండు, ఆ హారతి పాట పాడుకుని ఆ విభూతిని నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా నీకు ఆ కష్టం తీరుతుంది అని మనకి సచ్చరిత్రలో కానీ భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన లీలామృతంలో కానీ ఉంటుంది. సరే, అక్కడికి సంధ్యాహారతి అయిపోయింది. సంధ్యాహారతి అయిపోయిన తర్వాత సేజహారతి రాత్రి 10 గంటలకు ఇమ్మంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు వ్యధవాలోచనలు అవి ఇవి చూసి పడుకున్నాం అనుకోండి, దుష్కర్మమైన కళలు వస్తాయి. కళలో వీడు సడన్గా మేల్కుంటాడు. ఒక్కొక్కసారి మేల్కునే పరిస్థితి కూడా లేనటువంటి కళలో వచ్చి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అందుకని
ఇవన్నీ రాకుండా బాబాగారు ఏం చేశారంటే కరెక్ట్గా నువ్వు ఆ సమయంలో అదే హారతులు భగవంతుడికి కాస్త మంచి ప్రార్థన అది చేసుకుని పడుకో, ఆటోమేటిక్గా మంచి స్వప్నాలతోటి గాఢమైన నిద్రతోటి సుషుప్తిలోకి వెళ్తావు. ఆ సుషుప్తిలో స్వప్నాలు పొందుతావు. ఆ స్వప్నాల్లో మళ్ళీ ఎవరో నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను అని మనం కరెక్ట్గా కనుక రాత్రి హారతి సేజ్ హారతి అంటారు. ఆ సేజ్ హారతిని కనుక కరెక్ట్గా మనం పాడుకుంటే, మనం పాడుకోవాలని కాదు, మనం పాడుకోవడం రాలేదు ఎందుకంటే మరాఠీలో ఉంది, హిందీలో ఉంది, మనకు అర్థం అవ్వదు. అటువంటిప్పుడు అది దీంట్లోనే పెట్టుకుని ఉందిగా మనకి ఒకటి, దాంట్లో పెట్టుకుని చక్కగా వింటూ బాబాగారి ఫోటో వంకే కింద నుంచి పై వరకు పాదాల దగ్గర నుంచి అలా చూస్తూ ఉండండి. ఆ రూపం నీ కళ్ళల్లో ఉండిపోద్ది. ఈ కళ్ళల్లో ఉండిపోయిన రూపం నీ మైండ్లో ఉంటుంది. నువ్వు పడుకుంటావు, ప్రశాంతంగా నిద్రపోతావు. బాబాగారు షిరిడి వెళ్ళినట్టు, లేకపోతే ఇక్కడికి వచ్చి బాబాగారి గుడిలో తుడుస్తున్నట్టు, లేకపోతే భక్తులందరూ తిన్న గిన్నెలు కడుగుతున్నట్టు ఇలాంటి స్వప్నాలు వస్తే చాలు. ఒకటే గుర్తు, ఏ రోజునైతే నేను భగవంతుడి భక్తుడిని అనుకున్న వాడికి భగవంతుడి యొక్క సృష్టిలో ఉత్తమమైన సృజించిన ఏవైతే స్వప్నంలో రావో ఆ రోజున వాడు భగవత్ మార్గంలోంచి పక్కకు వెళ్ళినట్టుగా లెక్కట. దాన్ని స్వప్న గుణదీపికో ఏదో ఉంటుందండి, స్వప్న గుణదీపికని స్వప్నాలు ఎప్పుడు వస్తాయి, దాని ఫలితాలు ఏంటనే ఒక పుస్తకంలో ప్రతి భక్తుడు కూడా, ప్రతి భక్తుడు అని కదా ప్రతి మనిషి కూడా ఏ రోజునైతే భగవత్ సంబంధమైన ఆవు, పర్వతాలు, నదులు, క్లియర్గా ఉన్న నీళ్లు, ఇలాంటివి సరస్సులు, హంసలు, మంచి వృక్షాలు, అడవి, ఇలాంటివన్నీ కూడా కనపడితే వాడు భగవంతుడి మార్గంలో ఉన్నట్టుగా అక్కడ లెక్క. అలా కాదు, వీడేదో సినిమాకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఈ లోపల ఆటో ఎక్కాడు, ఎవరో 4 రౌడీలు ఆఫ్ చేశాడు, 2 బుర్ర మీద కొట్టారు, వీడు బుర్ర ఇడిపోయింది, వీడికి తెలుస్తూనే ఉంది, అప్పుడు హార్ట్ కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే కల్లో కదా, ఆటోమేటిక్గా బీపీ దాని అంతటా అది కల్లో అయినా సరే దాని పైన చేసేస్తూ ఉంటుంది. టప బీపీ పెరిగిపోద్ది. ఆ బీపీ పెరిగిపోయింది వీడికి తెలియదు. నిద్రలోంచి మెలకు వద్దాము అని అనుకునేసరికి కాస్తంత అతను రాత్రి తిన్నాదో లేకపోతే రాత్రి తాగిందో అతను మెలకువలోకి రానివ్వదు. ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ అతన్ని కబళిస్తుంది, లేదా పక్షవాతం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి అని ఆ స్వప్న గుణదీపిక అని దాంట్లో రాశారు. కాబట్టి ఇక్కడ కూడా మనం బాబాగారు మన శ్రేయస్సుని ఈ 4 హారతుల్లోనూ ఇమిడి చేసి చక్కగా ఎంతసేపు కూడా మనం ఎలాగైతే ఆయన దగ్గరికంటే చేరుకోగలమో ఆ చేరుకునే మార్గాన్ని ఈ 4 హారతులను పెట్టారు. ఒక్కొక్క హారతి మనం ఇలా వివరించుకోవడానికి, ఒక్కొక్క అభంగం దాని గురించి చెప్పుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. ఎందుకంటే జోడుని ఆకరాచరణి ఠేవిలా మాత అక్కడి దగ్గర నుంచి మొదలెడితే 1 సంవత్సరం పాటు చెప్పుకుంటే బాబాగారి హారతుల్లో ఉన్న ఆ అభంగాలకి అర్థాలు తెలుస్తాయి. ఇవాళ మన భరద్వాజ్ మాస్టర్ గారి వర్ధంతి కాబట్టి మాస్టర్ గారి గురించి ఒక 2 మాటలు. భరద్వాజ్ మాస్టర్ గారు బాబా గారు అంతటా ఆయన ఎవడరా నాకు శిష్యుడు అందగిన వాడు ఎవడో అని అడిగారు ఒకసారి. ఏంటి ఈ రోజున మనం బాబాగారి మందిరంలో మొత్తం చుట్టూరు ఉన్న ఫోటోలు వాళ్ళందరూ కూడా ఆయన్ని సేవించుకునేటప్పుడు ఎవరు నా శిష్యుడు అందగింది అని అడిగిన బాబాగారు భరద్వాజ్ మాస్టర్ గారు నా గురువు ఎవరు, నా గురువు ఎవరు, నా గురువు ఎవరు అని తిరుగుతుంటే నీకు వేరే గురువు ఎందుకురా, నేనున్నాను కదా అని శిష్యుడిగా స్వీకరించిన ఏకైక సాయి భక్తుడు శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు. అలాంటి భరద్వాజ్ మాస్టర్ గారి మూలాన్ని ఈ రోజున మనకి వాడవాడల వీధిన బాబాగారి మందిరాలు వచ్చినాయి. ఇవన్నీ రావడానికి మహాత్ముడు ఆయన చేసిన కృషి అనన్యం. అందుకనే ఆయన ఏమన్నారంటే ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా, ఏ అవధూత దగ్గరికి వెళ్ళినా ఓ సాయిబాబా కా బేటా ఆవ్ అన్నారు. అంటే బాబాగారి పుత్రుడైపోయారు, బాబాగారికి దత్తుడైపోయాడు ఆయన. అది అలాంటి భరద్వాజ్ మాస్టర్ గారి మూలాన్ని ఆ లీలామృతంలో వాక్కులు మంచి ఆయన కష్టపడి 25 సంవత్సరాలు అందరి దగ్గరికి వెళ్ళి, రేగే గారి దగ్గరికి, ఆ నానాచంద్రకర్ గారు వాళ్ళ మునిమనవాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాలన్నీ సేకరించి మనకి లీలామృతం అనే గ్రంథాన్ని ఇచ్చారు. అది చదువుకుంటుంటే మనం మనతో మాట్లాడుకున్నట్టు, బాబాగారితో మాట్లాడినట్టు ఉంటుంది లీలామృతం. అలాంటి లీలామృతాన్ని ఒకసారి ఎప్పుడైనా మీకు వీలుంటే పారాయణం చేయండి. అదే మనం ఆయనకి ఇచ్చే ఆయనకు రుణం తీర్చుకునే ఒక మంచి మార్గం.
అలాగే ఆయన రాసిన గురు చరిత్రను ఇప్పుడు అందరం చదువుతున్నాం. అలాగే ఇతర మహాత్ములు కూడా ఆయన చాలా రాశారు. అందుకని ఆయన మహాత్ముల యొక్క ముద్దు బిడ్డడు అయ్యాడు భరద్వాజ మాస్టర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన మొత్తం పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సభాయ నమః. భక్తవర్యులకు, జ్ఞానులకి, బాబా గారి యొక్క ఆ వైభవకి నా శతసహస్రకోటి వందనాలు.